ఇబ్బంది ఏంటంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటట్లేదు. బాబాయిని సొంత కొడుకు లేపేసి ఆ నింద చంద్రబాబు గారి పైన పెట్టారు తను. కానీ నిజం బయటికి ఎప్పుడు వచ్చింది తల్లి? 5 సంవత్సరాల తర్వాత సునీత గారు రోడెక్కి చెప్పారు తను, మా తండ్రిని జగనే లేపేశారు, చంపేశారు. సో దయచేసి దుష్ప్రచారం నమ్మద్దండి. చదువుకున్న మీలాంటి వాళ్ళు పెద్దవారు డెప్త్కి వెళ్ళండి, ఇష్యూస్ తెలుసుకోండి. మన సమాజంలో ఉన్న అతి పెద్ద ఇబ్బంది ఏంటంటే అందరినీ అంటే రాజకీయ నాయకుడు అంటే అవినీతి పరుడు ముద్రే వేస్తున్నారు. సో కష్టపడేవాడికి అంటే ఏం చేయనోడికి తేడా లేకుండా పోతుంటుంది. అది జరగకూడదమ్మా. ఇప్పుడు చాలా మంది అడిగారు ఎందుకు బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావట్లేదు. అనేక ఫారమ్స్లో చెప్పారు, అరే స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసి నేనే ఓడిపోతే చదువుకున్న వాళ్ళు అంత తేలిక ఎట్టొస్తారు? అంత ఈజీ కాదు. సో బాగా చదువుకున్న వాళ్ళు, కమిట్మెంట్ ఉన్నోళ్ళు, కొంచెం వ్యాపారం చేసే వాళ్ళు నేను ఎక్కువ రాజకీయాల్లోకి రమ్మంటున్నా. కారణం ఏంటంటే ఖర్చులు ఉంటాయి, రాజకీయాలు సేవ చేయాలంటే ఖర్చులు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే నేను సేవ చేశాను, ఖర్చు అయింది. కానీ నేను ఎందుకు తట్టుకోలేకపోయా? నా కంపెనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, శాలరీ డివిడెండ్ రూపంలో మాకు డబ్బులు వస్తాయి, నేను ఖర్చు పెట్టే స్తోమత మాకుంది, నేను చేయగలుగుతున్నాను. సో కొంచెం సెటిల్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మేము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో మీరు ఇస్తే అనేక మంచి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన పార్టీ మంచి అభ్యర్థులు టికెట్లు ఇచ్చాం. సో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, గెలిపించండి. తప్పనిసరిగా మెరుగైన అభివృద్ధి అందజేసే బాధ్యత మంది. అమ్మ సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుకు వెళ్ళాలి. మీరు యుఎస్ కూడా సంక్షేమం చేస్తారు, చాలా మందికి తెలియదు. యూరోప్ మించిన సంక్షేమ దేశాలు లేవండి. యూరోప్లో ఉన్న దేశాలు చాలా బాగా చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే వైద్యం ఉచితంగా ఇస్తారు, చాలా మెరుగైన విద్య అందిస్తారు. ఆ విధానాలు మనం తీసుకురావాలి. సో పన్ను ద్వారా మనం కట్టే డబ్బులకి ప్రభుత్వం మనకి ఇచ్చే మౌలిక సదుపాయాలకి మిస్ మ్యాచ్ ఉంది. అది రోజు మా ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఉంటుంది. సో దీనిపైన ప్రజాప్రతినిధుల పైన ఒక భారం ఉంది, బాధ్యత ఉంది. ఏంటంటే కట్టే పన్నుకి ఇచ్చే వసతులకి తేడా ఉంది, అది తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడే తల్లి డ్రగ్స్ గురించి కూడా మాట్లాడినాం. అమ్మ తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలైపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపించాను. నిజంగా నాకు భయం వేస్తుంది. నాకు కూడా 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ మాటలుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, దేవాంశను కూడా ఇట్లా పాడు చేస్తే ఎలా ఉంటుంది, అదే గుర్తొచ్చింది. భయపడ్డా, అందుకే చెక్ పెట్టాలి. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన మర్డర్ జరిగింది. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన స్కూటర్లు ఇట్లా పార్క్ చేస్తే తగలబెట్టారు. తల్లిదండ్రుల పైన చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయంగా తయారైంది. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండమా, మొదటి 100 రోజుల గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. థ్యాంక్ యూ. ఈ ఏరియా మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని పర్యవేక్షిస్తే తాడేపల్లి ఏరియాని ప్రధానంగా చాలా ఘోరమైన పొజిషన్ ఏంటంటే ఈరోజు ఎదుగుతున్నటువంటి పిల్లలకి ఆడుకోవటానికి